ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల్లో ఒక గండం మిమ్మల్ని పొంచి ఉంది, ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం పొంచి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏ విధంగా ఆ గండం మిమ్మల్ని కుదిపేస్తుంది, ఆ గండం నుండి బయటపడడానికి కుంభరాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక మంచి చెడులు ఆలోచించిన తర్వాతే, మంచి చెడులను చూసుకొని బేరేజు చేసుకున్న తర్వాతే ఏ పనినైనా అమలు పరుస్తూ ఉంటారు. వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతో ఎదురైనప్పటికీ కూడా వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇక కుంభరాశి వ్యక్తులకు అనేది ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వ్యక్తులకు ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఒక గండం ఏంటి, ఆ నిందలు మీరు మోయవలసినటువంటి ఉంటుంది. ఆ గండం మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు చాలా పెద్ద గండం అని చెప్పుకోవాలి. మీరు చెయ్యని తప్పుకు ఒక నింద మోయవలసిన పరిస్థితి అయితే మీకు వస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులను, అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులను మీరు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఆ నింద మీ పైన మోపబడడానికి వారు కుట్ర చేస్తారు. ఆ గండం నుండి బయటపడడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ మీరు ఆ పనిలో పొరపాటు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి. ఎందుకంటే ఏ విధమైన నింద ఏ విధంగా ఉంటుందో మీ కుటుంబ సభ్యులని, మిమ్మల్ని, మీ యొక్క సొంత వ్యక్తులను కూడా దూరం చేసే అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క 2025వ సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. చాలా కాలం నుండి మీరు ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. ఇక భగవంతుడు మీకు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా దాని నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యను
ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఎన్నో రోజుల యొక్క కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్య నుండి బయటపడాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందెప్పుడో ఒక అవకాశం అయితే రాబోతుంది. ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100కి 100% మీకు పాజిటివ్ సాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇది వరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం అంతగా మిమ్మల్ని ఆకర్షించలేకపోయింది. అటువంటి ఆకర్షణీయమైన అంశాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పొందుకోనే అవకాశాలు ఉన్నాయి. ఇక కొంతమంది కుంభరాశి వ్యక్తులు మీకు తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించి తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఇక ఖచ్చితంగా ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ మాతను అనేది దానం చేయండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపార జీవితం గురించి మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, మీ ముందుకు రాబోతున్నాయి. ఇక నూతన వ్యక్తితో పరిచయం ఉంటుంది. ఇక ఏ వ్యక్తి చక్కటి గైడెన్స్ని అందుకుంటారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం ముందుకు తీసుకువెళ్ళాలి, వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించేలా అంశాలు అన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక చక్కటి అవగాహన అనేది ఉంటుంది. మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు అనేది ఇక దిగమింగగలుగుతున్నారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవిత కాలంలో కొన్ని ఎదుర్కొనవలసి సవాళ్ళు మీరు దిగమింగగలుగుతారు. మీపై అధికారుల నుండి నెగిటివ్ రెమినేషన్ అనేది ఉన్నవారు, అంటే కొన్నిసార్లు మీకు కష్టపడిన శ్రమకు తగిన ప్రతిఫలం అందడం లేదు అని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీపై అధికారుల నుండి క్షమించబోతున్నారు. ఇక మీ శ్రమకు అనేది ప్రశంసలు మీరు పొందబోతున్నారు. ఇక ఈ రోజు అనేది ఈ విధంగా దినఫలాలు ఉన్నాయి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణమ అనేది కూడా మేలు చేస్తుంది. ఇక మీకు శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైన మహాత్మ నువ్వుల నూనెను లేకపోతే నలుపు వస్త్రాలను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.